Today we'll discuss the cascaded amplifier. You know, cascade amplifier cascade connection with all of you. Right. You know, cascade connection is from the different stage of the amplifier circuits. First stage amplifier output is connected to the next stage amplifier input. That is known as cascade connection. So, using cascade connection to improve the overall gain of the amplifier, that is main purpose. Okay, and analyze first stage amplifier, second stage amplifier, and overall stage amplifier in the amplifier circuits. That is the main concept. In the analysis mode, okay, RC section amplifier, RC coupled amplifier, single stage. Okay, a single stage analysis చేసినప్పుడు మనకి ఏమేమి పారామీటర్స్ క్యాలిక్యులేట్ చేస్తామండి. లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ లో తీసుకుంటే on x-axis frequency, y-axis voltage gain in decibel. Okay, from that frequency response derive low level voltage gain, high level voltage gain, medium level voltage gain. See, 3 levels voltage gains derive చేస్తున్నాం. After that, find out derive the bandwidth of the amplifier. You know, bandwidth of the amplifier is difference between upper cutoff frequency and lower cutoff frequency. సో లోయర్ కట్ ఆఫ్ అప్పర్ కట్ ఆఫ్ ఈ డిఫరెంట్ లెవెల్ వోల్టేజ్ గెయిన్స్ నుంచి ఈక్వేట్ చేస్తే ఎఫ్ఎల్ ఎఫ్హెచ్ వస్తాయి, దానికి బ్యాండ్ విడ్త్ వస్తుంది. సో అది సింగిల్ స్టేజ్ యాంప్లిఫైర్. మరి మల్టిపుల్ స్టేజ్ తీసుకున్నప్పుడు అండ్ క్యాస్కేడ్ యాంప్లిఫైర్లో మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, డిఫరెంట్ స్టేజ్ యాంప్లిఫైర్స్ దగ్గర అనాలిసిస్ చేసుకుని ఓవరాల్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కూడా చేయవచ్చు అనమాట. సో ఓవరాల్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ చేయడానికి ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. బికాస్ ఇక్కడ స్క్రీన్ డ్రా చేస్తున్నాను చూడండి. ఇట్ ఇస్ ద ఫండమెంటల్ నోటేషన్. ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్, ఫ్రీక్వెన్సీ వర్సెస్ గెయిన్ ఇన్ డెసిబెల్ తీసుకుంటే ఓకేనా, ఏవి సో ఈ టైప్ ఆఫ్ ఇండివిజువల్ స్టేజ్ యాంప్లిఫైర్స్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వస్తుంది. సో ఈ పార్ట్లో కనుక రావాలి అంటే ఇక్కడ ఏమవుతుంది, ఇది ఇట్ ఈస్ 1/√2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ మ్యాక్సిమం వోల్టేజ్ గెయిన్. బట్ 1/√2 టైమ్స్ ఆఫ్ ఏవిఎంకి తీసుకుంటాం, లో లెవెల్ వోల్టేజ్ గెయిన్ అండ్ హై లెవెల్ వోల్టేజ్ గెయిన్. ఇక్కడ ఇది కావాలంటే ఇది కావాలంటే తీసుకుంటాం. ఏవిఎల్ ఏవిహెచ్ 1/√2 టైమ్స్ ఆఫ్ ఏవిఎం అన్నాం కదా. ఆ పర్పస్ కోసం సింగిల్ స్టేజ్ తీసుకుంటే ఈ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ కి 1/√2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ మ్యాక్స్ వోల్టేజ్ గెయిన్ అనేది ఎలా అయినా తీసుకుంటామో, అలాగే క్యాస్కేడ్ కనెక్షన్స్ లో కూడా నెంబర్ ఆఫ్ స్టేజ్ యాంప్లిఫైర్స్ లో కూడా లో లెవెల్ హై లెవెల్ తీసుకునేటప్పుడు 1/√2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ మ్యాక్సిమం అని తెలియాలి. ఇక్కడ 2 స్టేజ్ యాంప్లిఫైర్ తీసుకున్నారు. 2 స్టేజ్ యాంప్లిఫైర్ లేకపోతే AB1 అండ్ AB2 వోల్టేజ్ గెయిన్ తీసుకున్నారు అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, AB1 దగ్గర అనుకుంటే లో లెవెల్ వోల్టేజ్ ఏవిఎల్ కావాలి అంటే 1/√2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఏవిఎం అంటాం. అలాగే సెకండ్ దాంట్లో 1/√2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఏవిఎం2 తీసుకుంటారు. కానీ ఓవరాల్ గా బోత్ స్టేజెస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ మిడ్ బ్యాండ్ గెయిన్ 1/√2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ నెంబర్ ఆఫ్ స్టేజ్ యాంప్లిఫైర్ గెయిన్స్ అనమాట. అంటే AB1 ఇంటూ AB2 అంటే అలా తీసుకుంటాం అనమాట. దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. అది గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ మీకు ఈక్వేషన్స్ వచ్చేసినట్టే. సో ఇందులో ఇంకొక అనాలిసిస్ పార్ట్ ఏంటంటే ఐడెంటికల్ స్టేజ్ అంటే నాన్ ఐడెంటికల్ స్టేజ్ అనేవి 2 కేసెస్ ఉంటాయి. ఆ 2 కేసెస్ మనం డెరివేషన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, 1 by 1 చెక్ చేద్దాం. త్వరగా జాయిన్ అవ్వడం. ఎంతమంది వచ్చారు? ఓకే, 6 to 10 మెంబర్స్ వచ్చారు. రైట్. ఒకసారి సర్క్యూట్ అబ్జర్వ్ చేయండి. సి యాంప్లిఫైర్ సర్క్యూట్. ఓకే, ఇట్ ఈస్ 2 stages. It is the first stage amplifier and second stage amplifier. In the first stage చూడండి, this one from preceding stage and previous stage amplifier output is connected to the first stage amplifier input through X1, because X1 is the first stage input అని. Okay, Y1 is the first stage output and first stage output is connected to the next stage amplifier input through the X2 అన్నమాట. ఇది చూడండి, X2 is the second stage input. ఈ రెండింటి మధ్యలో బ్లాకింగ్ కెపాసిటర్ ఉంది. It is the coupling capacitor అన్నమాట. Okay, second stage amplifier output is this one. This output is చూడండి is connected to the
టు నెక్స్ట్ స్టేజ్ ఇన్పుట్ యాంప్లిఫైయర్. సో థర్డ్ స్టేజ్ తీసుకుంటే థర్డ్ స్టేజ్ ఇన్పుట్ టు X3 అవుతుంది అండ్ సో ఆన్. సో it is this type of connection is known as cascaded amplifier. A cascade arrangement of the transistor with the different stages as shown in figure అని ఇచ్చారు. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ అనాలిసిస్ చేస్తాం. దీని నుంచి మనకి ఏం వస్తుందో చెక్ చేద్దాం. వీటిలో కొన్ని డిఫరెంట్ స్టేజెస్ దగ్గర షార్ట్ కట్ నోటేషన్ తీసుకుని సాల్వ్ చేయాల్సి ఉంటుందండి ఈక్వేషన్. తర్వాత సబ్స్టిట్యూట్ చేద్దాం. రైట్. సో థియరీ కాన్సెప్ట్స్ అని ఇప్పుడు చెప్పిన వాటి ఉన్నాయని ఒకసారి చెప్పాను చూడండి. ద అవుట్పుట్ ఆఫ్ y1 of one stage is coupled to the input X2 of the next stage via blocking capacitor, okay, which is used to keep the DC component of the V0 at output, first stage output, from reaching the input next stage. Second point is the source resistor Rs, emitter resistance Re, and R1, R2 are used to establish the biasing circuits. Okay, the bypass capacitor is used to prevent loss of compensation amplification due to negative feedback. So theory concepts ఇది. వీటిలో మనకు లో ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ కి ఒకసారి చేసుకొచ్చేద్దాం. సర్క్యూట్స్ అక్కడ డ్రా చేసుకుని ఉంచుకోండి. అవి హార్డ్ కాపీ ఉంటే కనుక వెరిఫై చేసుకోండి. ఓకే, ఈ కంటిన్యూషన్ చెప్తున్నాను. నౌ లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ఆర్సీ కపుల్డ్ యాంప్లిఫైయర్ స్టేజ్. సో లో ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ వీటికి కొన్ని ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయో చూడండి. The effect of bypass capacitor CE are assumed arbitrarily large. So then neglect చేస్తాం and act as AC short circuit across RE. Okay, అవి షార్ట్ సర్క్యూట్ చేస్తాం. Therefore, a single intermediate stage of any cascade, okay, intermediate stage లో సింగిల్ స్టేజ్ ఇన్పుట్ స్టేజ్ తీసుకుంటే from the figure may be represented as in figure P. ఇప్పుడు సెకండ్ ఫిగర్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ షార్ట్ లిస్ట్ చేశారు చూడండి పైన ఇచ్చిన సర్క్యూట్స్ ప్రకారం. ఎందుకని కప్లింగ్ బైపాస్ కెపాసిటర్ షార్ట్ సర్క్యూట్ చేస్తాం. ఓకే, రైట్. సో ఇక్కడ చూడండి ప్రీవియస్ సర్క్యూట్ డయాగ్రామ్ సింప్లిఫై చేశాను. ఇక్కడ హియర్ X1 is input circuit, input of the connection. X1 is the transistor circuits in X1 ఇచ్చారు ఆ part. Next A represents the block diagram is the first stage transistor. సో గెయిన్ రిప్రజెంటేషన్ ఈ విధంగా డిఫైన్ చేస్తారండి. అవి ట్రాన్సిస్టర్ మనకి గెయిన్ మోడ్లో రాయాలంటే ఫస్ట్ స్టేజ్ యాంప్లిఫైయర్ గెయిన్ ఇస్ లెట్ A1 తీసుకోవచ్చు. ఓకే, ఇన్పుట్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ X1 తీసుకుంటే ఫస్ట్ ట్రాన్సిస్టర్ అవుట్పుట్ ఇస్ ద Y1 అవుట్పుట్. సో ఇక్కడ వరకు ట్రాన్సిస్టర్ మోడ్ వచ్చింది. బైపాస్ కెపాసిటర్ షార్ట్ అయిపోయింది, షార్ట్ సర్క్యూట్. సో ఇక్కడ ఇంకా RE ఉండదు. నెక్స్ట్ Y1 తీసుకున్నప్పుడు ఫ్రమ్ కలెక్టర్ విత్ రెస్పెక్ట్ టు గ్రౌండ్ టెర్మినల్ తీసుకుంటే RC ఒకటి వస్తుంది. ట్రాన్సిస్టర్ సర్క్యూట్ చెక్ చేసుకోండి. ట్రాన్సిస్టర్ కలెక్టర్ టెర్మినల్ విత్ రెస్పెక్ట్ టు సప్లై వోల్టేజ్ VCC. ఫర్ AC అనాలిసిస్ DC బ్యాంక్స్ ఆర్ గ్రౌండెడ్, కెపాసిటర్స్ ఆర్ షార్ట్ సర్క్యూట్ అన్నాం. ఆ కండిషన్స్ లో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు ఫ్రమ్ X1 టు RC అనేది ఒకటి మిగులుతుంది. ఓకే, నెక్స్ట్ కలెక్టర్ టెర్మినల్, ఇది కలెక్టర్ టెర్మినల్, ట్రాన్సిస్టర్ కలెక్టర్ టెర్మినల్ అవుట్పుట్ కదా Y1 తీసుకున్నది. దీని దగ్గర మనకు బ్లాకింగ్ కెపాసిటర్ ద్వారా నెక్స్ట్ అవుట్పుట్ స్టేజ్ తీసుకుంటున్నాం. సెకండ్ స్టేజ్ లోకి వచ్చినప్పుడు బయాసింగ్ రెసిస్టర్స్ R1 R2 ఉన్నాయి కదా, అవి ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి బేస్ రెసిస్టెన్స్ RB అవుతుంది. కాబట్టి ఇక్కడ వరకు నార్మల్ ఫిజికల్ ట్రాన్సిస్టర్ సర్క్యూట్ డయాగ్రామ్స్ వస్తుంది. నెక్స్ట్ RI అనేది ట్రాన్సిస్టర్ సేజ్ ఇంటర్నల్ ఇన్పుట్ రెసిస్టెన్స్ RI బిట్వీన్ X2 అంటే బేస్ ఆఫ్ ది నెక్స్ట్ స్టేజ్ యాంప్లిఫైయర్ టు గ్రౌండ్, ఈ పార్ట్. సో ఇది ఇంటర్మీడియట్ స్టేజ్ లో ఫస్ట్ స్టేజ్ యాంప్లిఫైయర్ తీసుకున్నారు A1, నెక్స్ట్ స్టేజ్ యాంప్లిఫైయర్ లో అప్ టు ఇన్పుట్ పార్ట్ వరకు మాత్రమే తీసుకున్నారు. ఒకసారి సర్క్యూట్ మీకు చూపిస్తాను చూడండి. నేరో మార్క్ కండిషన్స్ కూడా ఆల్మోస్ట్ ఇలానే ఉంటుంది. చూసారా, ఫస్ట్ స్టేజ్ X1 ఈ ట్రాన్సిస్టర్ ప్లేస్ లో A1 గా తీసుకున్నారు. RC అనేది రెస్పెక్ట్ గ్రౌండ్ కాబట్టి సప్లై వోల్టేజ్ నుంచి తీసుకున్నది RC ఒకటి వస్తుంది, కలెక్టర్ టు RC. అండ్ RC కలెక్టర్ టు నెక్స్ట్ స్టేజ్ X2 మధ్యలో CB ఉంది. నెక్స్ట్ R1 R2 సెకండ్ స్టేజ్ R1 R2 X2 దగ్గర బయాసింగ్ రెసిస్టర్ కాబట్టి లెట్ RB ఇస్ ద R1 ప్యారలల్ R2. ఓకే, నెక్స్ట్ ట్రాన్సిస్టర్ లైన్ గీసాను చూసారా, ఇది
ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ వస్తుంది. హెచ్ పారామీటర్ మోడల్ రిఫైన్ చేస్తే లెట్ దిస్ ఇస్ ద ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ది ట్రాన్సిస్టర్. చూసారా ఈ పార్ట్ దగ్గర ఆర్ఐ వస్తుంది. ఓకేనమ్మవి ఈ R1 R2 అనేవి ఇది బేస్ రెసిస్టెన్స్ RB తీసుకున్నాం. బ్లాకింగ్ కెపాసిటర్ ఓకే, ఆర్సి ఓకే, ఇది X1 ఇన్పుట్ సైడ్, ఇది ఈ పార్ట్ A1 గా తీసుకున్నారు. ఇది ప్రీవియస్ ట్రాన్సిస్టర్ పాస్ చేసిన సర్క్యూట్. రైట్, ఇప్పుడు అనాలిసిస్ చూద్దామండి. ఇక్కడ నుంచి మనకి సింప్లిఫికేషన్స్ చేయాలంటే కనుక కొన్ని ఇన్పుట్ ఇంపిడెన్స్, అవుట్పుట్ ఇంపిడెన్స్ ఈక్వలెన్స్ ఎంత వస్తున్నాయో క్రాస్ చేసుకుంటే ఫర్దర్ ఈక్వేషన్ సపరేట్ చేస్తాం. అక్కడ కండిషన్స్ చూడండి. సో హియర్ RB is the parallel combination of R1 and R2. RI is input resistance of the following stage. Okay, RY అనేది సెకండ్ స్టేజ్ ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేజ్ అనమాట. The low frequency equivalent circuit is obtained by neglecting all shunting capacitances. లో ఫ్రీక్వెన్సీ దగ్గర మనకి కెపాసిటెన్స్ అంతా కూడా షార్ట్ సర్క్యూట్ చేస్తాం. లో ఫ్రీక్వెన్సీ మీన్స్ మనకి AC అనాలిసిస్ మోడ్. అండ్ ఆల్ జంక్షన్ కెపాసిటర్స్ బై రీప్లేసింగ్ యాంప్లిఫైయర్. ఇక్కడ జంక్షన్ కెపాసిటర్స్ ఏదైతే బై రీప్లేసింగ్ యాంప్లిఫైయర్ A1 గా తీసుకున్నారు బై ఇట్స్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఫిగర్ సి. సో దీన్ని బట్టి ఈ ఫిగర్ సిలో ఇక్కడ చూడండి, ఈ ఫిగర్స్ మనకి ఈక్వలెంట్ ఏం తీసుకున్నాము, ఏని రీప్లేస్ చేసి ఏకి బదులు ఇప్పుడు ఏమొస్తుంది, ఏ ఫస్ట్ స్టేజ్ అవుట్పుట్ కనెక్షన్ కదా, ఫస్ట్ స్టేజ్ అవుట్పుట్ హెచ్ పారామీటర్ మోడల్ రీప్లేస్ ద ట్రాన్సిస్టర్ విత్ స్మాల్ సిగ్నల్ అన్నాం ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ప్రకారం. ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ట్రాన్సిస్టర్ అవుట్పుట్ సైడ్ హెచ్ఎఫ్ ఇంటూ ఐబి, యాక్చువల్ దీని ముందు సైడ్ హెచ్ఐ ఇంటూ హెచ్వై ఉంటుంది. ఇక్కడ హెచ్ఐ ఉంటుంది, ఇక్కడ హెచ్వై ఉంటుంది. హెచ్వై నెగ్లిజిబుల్ తీసుకున్నాము. ఓకేనండి, హెచ్ఆర్ఈ హెచ్వై వెరీ లో, దట్స్ వై నెగ్లిజిబుల్. సో రిమైనింగ్ ఇన్పుట్ సైడ్ హెచ్ఐ ఉంటుంది. మనకి ఈ పార్ట్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి నో ట్రాన్సిస్టర్ అవుట్పుట్ పార్ట్ హెచ్ఎఫ్ ఇంటూ ఐబి. ఓకే, కరెంట్ ఈక్వేషన్ హెచ్వై నెగ్లిజిబుల్ అవుట్పుట్. నెక్స్ట్ రిజల్టెంట్ ఇంపెడెన్స్ ఆఫ్ ద ట్రాన్సిస్టర్ అనేది R0 గా తీసుకున్నారు ఇక్కడ. ఓకేనండి, ఇది అవుట్పుట్ సైడ్ కరెంట్ సర్క్యూట్ కాబట్టి R0 ఈస్ ద కనెక్టెడ్ అండ్ ప్యారలల్. సో ఈ పార్ట్ వరకు మనకి ట్రాన్సిస్టర్ అవుట్పుట్ సైడ్ వచ్చింది. ఇది లైన్స్ ఇచ్చారు చూసారా, డాటెడ్ షేడ్స్ ఇచ్చారు చూసారండి. ఫస్ట్ స్టేజ్ అవుట్పుట్ కరెంట్ సర్క్యూట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చేసింది. నెక్స్ట్ రిమైనింగ్ చూడండి, ఇంకా రిమైనింగ్ పార్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ యాడ్ చేసి వస్తుంది. ఆర్సీగా ఉంది, బ్లాకింగ్ కెపాసిటర్ ఉంది, బేస్ రెసిస్టెన్స్ యాజ్ ఇట్ ఈస్, ఇన్పుట్ రెసిస్టెన్స్ యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ పార్ట్ లో మనకు ఒక రిజల్టెంట్ అనేది తీసుకున్నాం. ఫస్ట్ స్టేజ్ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి అమ్మ. ఫస్ట్ స్టేజ్ అవుట్పుట్ ఇంపిడెన్స్ ఈజ్ లెట్ R0 డాష్. ఇక్కడ రెండు ప్యారలల్ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి చూడండి, ఈ పార్ట్ లో టూ రెసిస్టెన్స్ మధ్యలో ఉన్నవి ఈ R0 అండ్ ఆర్సీ అనేవి ప్యారలల్ కాంబినేషన్ కాబట్టి రిజల్టెంట్ వాల్యూ లెట్ R0 డాష్ తీసుకున్నారు. ఇది ఇంటర్మీడియట్ స్టేజ్ లో వస్తుంది కాబట్టి సో R0 ఇది ఫస్ట్ స్టేజ్ అవుట్పుట్ ఇస్ R0, ప్యారలల్ కాంబినేషన్ తీసుకుని R0 డాష్ తీసుకుంటే నెక్స్ట్ ఇన్పుట్ సైడ్ నెక్స్ట్ స్టేజ్ ఇన్పుట్ సైడ్ ఇది ఏమవుతుంది, బేస్ టూ రెసిస్టెన్స్ ప్యారలల్ కాంబినేషన్స్ ఉన్నాయి. అంటే రెండు కూడా బ్లాకింగ్ కెపాసిటర్ లెఫ్ట్ సైడ్, బ్లాకింగ్ కెపాసిటర్ రైట్ సైడ్. అబ్జర్వ్ చేయండి. నౌ ఆర్బి ఆర్ఐ యాక్ట్ as parallel combination కాబట్టి resultant resistance is let RI dash గా తీసుకున్నారు. Here RI dash is for second stage input equivalent, R0 dash is first stage output equivalent resistance, these two. Okay, ఇక్కడ పక్కన చూడండి, where R0 is the 1/HYE, output resistance is equal to output admittance. Output admittance is HYE. Okay, let R0 dash is R0 parallel RC. ఏదైతే మీకు రౌండ్ చేసి ఉంచానో లెఫ్ట్ సైడ్ ది ఇది R0 dash is called R0 parallel RC అని. నెక్స్ట్ సెకండ్ స్టేజ్ ఇన్పుట్ పార్ట్ ఈక్వలెంట్ RI dash ఈక్వల్స్ టు RB parallel RI అనేది ఎజ్యూమ్ చేసుకున్నాం. ఓకే, నెక్స్ట్
రైట్. ఒకసారి చూడండి హెన్స్ 3 డెసిబెల్ ఫ్రీక్వెన్సీ ఈజ్, ఇప్పుడు మనం లో లెవెల్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటున్నాం కదా. 3 లెవెల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ ఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పై ఆర్సి అనమాట. ఇది 1/2 పై ఆర్సి. ఇక్కడ సిఆర్ అనేది బ్లాక్ అయింది. ఇది అంటే సి మీన్స్ కట్ అయింది చూడండి. సి మీన్స్ సిబి, ఓకే, అండ్ ఆర్ మీన్స్ ఆర్ ఈక్వలెంట్. సో ఇది ఆర్ ఈక్వలెంట్ వస్తుంది, పక్కన కట్ అయింది నోట్ చేసుకున్నాం. అవి 3 డెసిబెల్ ఫ్రీక్వెన్సీ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ మనకి ఇదే కదా ఫైండ్ అవుట్ చేయాల్సింది. లో లెవెల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎల్ ఈజ్ ఇక్కడ 1/2 పై ఆర్సి. ఆర్ మీన్స్ ఆర్ ఈక్వలెంట్ అండ్ సి మీన్స్ ఇక్కడ కింద రాసాను చూడండి అమ్మ. ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ద, ఇక్కడ ఆర్ ఏమవుతుంది ఇప్పుడు రెండు కాంబినేషన్స్ లో ఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పై ఆర్సి. సి అనేది ఇప్పుడు ఈ రెసిస్టెన్స్, ఇది ప్యారలల్ కాంబినేషన్. సో రిజల్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది, ఆర్ నాట్ డాష్ ప్లస్ ఆర్ఐ డాష్ వస్తుంది. ఆర్ ప్లస్ ఆర్ ఈక్వలెంట్ ఇది కూడా రాసాను చూడండి. వేర్ సి ఈక్వలెంట్ ఈజ్ సిబి అని, ఆర్ ఈక్వలెంట్ ఈజ్ ఆర్ నాట్ డాష్ ఇంటూ ఆర్ఐ డాష్. ఓకే, సో లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో అబ్జర్వ్ చేయండి అవి. ఇది సి ఈక్వలెంట్ అండ్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ఎల్. కాబట్టి ఎఫ్ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1/2 పై ఆర్సి, 1/2 పై ఆర్ ఈక్వలెంట్ అండ్ సి ఈక్వలెంట్ రాస్తాను. ఇక్కడ ఆర్ ఈక్వలెంట్ సి ఈక్వలెంట్ ఇచ్చేస్తాం రండి. సో ఈ సర్క్యూట్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్ లెఫ్ట్ సైడ్ నుంచి మనం తీసుకుంటే లో లెవెల్ ఫ్రీక్వెన్సీ వచ్చింది. సిమిలర్లీ హై లెవెల్ ఫ్రీక్వెన్సీ ఎఫ్హెచ్. ఈ రెండు వస్తే కనుక దాన్ని ఫైండ్ అవుట్ ది బ్యాండ్ విడ్త్ ఆఫ్ ది యాంప్లిఫైయర్. సో బ్యాండ్ విడ్త్ ఈస్ F2 minus F1R, FH minus FL. ఓకే, సో FL వచ్చేస్తే నెక్స్ట్ ఈక్వేషన్ చెక్ చేద్దాం. Is it clarify? Anyone respond? Is it clear? Any more doubt? Anyone respond? 91 members వచ్చారు. Number 2, Ajmal Tahsin. Number 2. Is it clear? Any more doubt in the low level frequency analysis? Number 2, unmute చేసి మాట్లాడండి అమ్మా. No response. Number 3, అలర్ట్ ఉండాలి, అడిగిన వాళ్ళు రెస్పాండ్ అవ్వాలి. Number 3, నిఖిల్. Number 3, ఏమయ్యారు? Number 4, Number 4, హలో వినిపిస్తుందండి? Number 5, బాలాజీ ఉన్నారా? హలో, సిఆర్ ఉన్నారా? హలో సార్ ఉన్నారు సార్, ఇద్దరు ఉన్నారు. ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఓకే, లో లెవెల్ ఫ్రీక్వెన్సీస్ ఓకేనా? ఎనీ డౌట్? అర్థమైంది సార్. ఏమా అర్థమైంది సార్. ఓకే సార్. ఓకే ఓకే, నెక్స్ట్ పార్ట్ కంటిన్యూ చేస్తున్నాను. ఎవరో రెస్పాండ్ అవ్వండి అమ్మా, అడుగుతున్న వాళ్ళు. టైం వేస్ట్ చేయదు, ఇంకా చాలా చెప్పాల్సి ఉన్నాయి. రైట్, సీ ద నెక్స్ట్ స్లైడ్. ఇందాక చేసిన మనకి యాంప్లిఫైయర్స్ సింగిల్ స్టేజ్ తీసుకున్నారు కదండి. ఇంటర్మీడియట్ లెవెల్కి మనకు డెరైవ్ చేసాము. తర్వాత ఓవరాల్ రెస్పాన్స్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం. ఆ ఈక్వేషన్ నుంచి మిగిలిన కూడా డెరైవ్ చేసుకోవచ్చు. రైట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఓకే, ఇట్ ఈస్ ఓవరాల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యాస్కేడెడ్ యాంప్లిఫైయర్. ఆల్ ఆఫ్ యూ బి అలర్ట్. Overall frequency of cascaded amplifier means using two-stage, as per the previous circuit in the cascade connection. Using two-stage amplifier circuits, there are two types of amplifiers are there in the overall frequency cascaded amplifier. So two types. First one is
నాన్ ఇంటరాక్టింగ్ స్టేజెస్ ఆర్ ఐడెంటికల్. చూడండి రెండింటికి డిఫరెన్స్. నాన్ ఇంటరాక్టింగ్ ఆర్ ఐడెంటికల్, ఇంటరాక్టివ్ స్టేజెస్ ఆర్ నాన్ ఐడెంటికల్. సో మీకు కన్వీనియన్స్గా మీకు ఐడెంటికల్ నాన్ ఐడెంటికల్ ఈజీగా వస్తాయి. ఒకవేళ ఎగ్జామినేషన్స్లో నాన్ ఇంటరాక్టింగ్ ఇస్తే ఈ ఐడెంటికల్ నాన్ ఐడెంటికల్ ఆపోజిట్లో ఉంటుంది, అబ్జర్వ్ చేయండి. There are two types of cascade amplifiers classified according to loading as the previous stages. That is known as identical and non-identical stages. ఇక్కడ ఐడెంటికల్ నాన్ ఐడెంటికల్ కండిషన్స్ ఉన్నాయి. సో దాని ప్రకారం మనం డెరైవ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఐడెంటికల్ నాన్ ఐడెంటికల్ రెండింటికి ఓవరాల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యాస్కేడ్ యాంప్లిఫైర్ డెరైవ్ చేస్తున్నాము. వాట్ ఈ మీన్ ఓవరాల్ ఫ్రీక్వెన్సీ? లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నోటేషన్ ఈస్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ నోటేషన్ ఈస్ FL అన్నారు. ఓకే చూడండి, లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇస్ FL, ఇట్ ఈస్ సింగిల్ స్టేజ్ ఆర్ FL1, FL2, FL3 అండ్ సో ఆన్. ఓకే అండ్ హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ F2 ఆర్ FH అలానే తీసుకోండి అవి. ఓకేనా, దట్ ఈస్ FH ఆర్ F2 అని తీసుకుంటాం. FH1, FH2, FH3 అండ్ సో ఆన్. మీన్స్ ఫస్ట్ స్టేజ్ హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, సెకండ్ స్టేజ్ హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, థర్డ్ స్టేజ్ హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ వస్తాయి. సో లో లెవెల్ ఫ్రీక్వెన్సీ అండ్ హై లెవెల్ ఫ్రీక్వెన్సీ రెండో వచ్చిన తర్వాత ఓవరాల్ ఫ్రీక్వెన్సీ మనం ఎలా తీసుకుంటాము? ఓవరాల్ మీన్స్ స్టార్తో కానీ ఎన్తో కానీ తీసుకుంటారు. ఏదర్ FL స్టార్ ఆర్ FL N. సరే, ఇక్కడ FL N స్టేజ్. అలాగే F2 స్టార్ ఆర్ F2 ఆర్ FH N. FH పవర్ N మీన్స్ ఇట్ ఈస్ ది N స్టేజ్ యాంప్లిఫైర్ అనే స్టార్ రిప్రజెంట్ చేసినా కూడా N స్టేజ్ యాంప్లిఫైర్ అనేది ఓవరాల్ స్టేజ్ యాంప్లిఫైర్ ఐడెంటిఫికేషన్. ఓకే, ఇప్పుడు మనం డెరైవ్ చేయాల్సింది ఏం చేయాలి? ఓవరాల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యాస్కేడెడ్ మీన్స్ లో లెవెల్ కి హై లెవెల్ కి ఓవరాల్ కావాలంటే ఫైండ్ అవుట్ ది FL స్టార్ అండ్ FH స్టార్. ఇవి కేసెస్ ఎన్ని ఉన్నాయి? 2 కేసెస్, ఐడెంటికల్ అండ్ ఐడెంటికల్. సో ఐడెంటికల్ కి ఓవరాల్ లోయర్ కట్ ఆఫ్ అండ్ అప్పర్ కట్ ఆఫ్ చేయాలి. నాన్ ఐడెంటికల్ కి FL FH చేయాలి. ఇట్ ఈస్ ద కాన్సెప్ట్. సో లో లెవెల్ FL రావాలంటే మనకి నార్మల్ ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైర్ కాన్సెప్ట్ తెలియాలి. ఓకే చూద్దాం, చూడండి. ఫస్ట్ క్లాసిఫికేషన్ ఈస్ ఐడెంటికల్ స్టేజ్. ఫస్ట్ ఒక డెరైవ్ చేస్తే రిమైనింగ్ నార్మల్ ఆటోమేటిక్ మనకి ఫార్ములాస్ రెజ్యూమ్ చేసుకోవచ్చు. కేస్ వన్ ఈస్ ద ఐడెంటికల్ స్టేజ్. ఓకే ఐడెంటికల్ స్టేజ్ మీన్స్ FL ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ స్టేజ్ యాంప్లిఫైర్ ఈక్వల్స్ టు సెకండ్ స్టేజ్ యాంప్లిఫైర్ అలా తీసుకుంటాము. నాన్ ఐడెంటికల్ అయితే ఫస్ట్ స్టేజ్ AV1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు AV2 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు AV3 అండ్ సో ఆన్ అప్ టు AVN అని మల్టీ స్టేజ్ యాంప్లిఫైర్ డిఫరెంట్ కనెక్షన్స్ తీసుకున్నారు. ఓకే హియర్ ఐడెంటికల్ స్టేజ్ లో లెవెల్ వోల్టేజ్ గెయిన్ ఇది ఆల్రెడీ డెరైవ్ చేసి ఉంచాం. ప్రీవియస్ ఫార్ములాస్ గుర్తుందా మీకు? సో ఈ లో లెవెల్ వోల్టేజ్ కన్నా హై లెవెల్ వోల్టేజ్ AVL AVH మనకి డెరైవ్ చేసాము RC కపుల్ యాంప్లిఫైర్, అవి ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాను. అప్పుడు వచ్చినప్పుడు కూడా చెప్పాను ఓవరాల్ గెయిన్ కావాల్సి ఉంటుంది అని. చూడండి ఒకసారి, లో లెవెల్ వోల్టేజ్ గెయిన్ AVL ఈజ్ ఈక్వల్ టు AVM బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ F1 బై F హోల్ స్క్వేర్. ఇట్ ఈస్ derived from the RC coupled amplifier low frequency range. Okay, the already derived function. ఇది మనం ఇప్పుడు డెరైవ్ చేయనవసరం లేదు. నౌ కన్సిడర్ ఫర్ ఐడెంటికల్ స్టేజ్ AVL ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. అంటే లో లెవెల్ వోల్టేజ్ గెయిన్కి డెనామినేటర్ F1 బై F తీసుకున్నారు కదా, ఇదే ఫార్ములాస్తో మనకి హై లెవెల్ స్టేజ్ కూడా తీసుకుంటాం. హై లెవెల్ తీసుకున్నప్పుడు AVH ఈక్వల్స్ టు AVM బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ F1 బై F బదులుగా ఏమొస్తుంది? F బై F2 వస్తుంది అనమాట. ఇక్కడ నెగిటివ్ సైన్ వస్తుంది, F బై F2 మారుతుంది. ఆ రెండు చేంజ్ అవుతాయి ఈ ప్లేస్లో. అదే నెక్స్ట్ దాంట్లో వస్తుంది, చెక్ చేద్దరు కానీ. సో ఫ్రమ్ ది లో లెవెల్ వోల్టేజ్ గెయిన్ ఓకే ఫర్ N స్టేజ్ యాంప్లిఫైర్స్, చూడండి ఫర్ N స్టేజ్ యాంప్లిఫైర్ సర్క్యూట్స్. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు మనం? ఇది సింగిల్ స్టేజ్ లో లెవెల్ వోల్టేజ్ గెయిన్ అండ్ N స్టేజ్ కావాలనుకున్నప్పుడు చూడండి ఇదే కన్వర్షన్ చేస్తున్నాను ఈక్వేషన్ ఇక్కడ. ఫర్ N స్టేజ్ యాంప్లిఫైర్ AVL బదులుగా AVL పవర్ N. ఓకే AVL పవర్ N కానీ స్టార్ కానీ తీసుకుంటాం అన్నాను కదా. AVL పవర్ N ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఎలా రాయొచ్చు అంటే AVM పవర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ F1 బై F హోల్ స్క్వేర్ హోల్ పవర్ N. అంటే రెండింటికి పవర్ N. ఓకే ఫర్ N స్టేజ్ యాంప్లిఫైర్.
ఇప్పుడు దీన్ని ఎక్స్పెండ్ చేద్దాం. సో ఎక్స్పెండ్ చేసినప్పుడు ఎట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు F1 స్టార్, ఇక్కడ ఎన్ కానీ స్టార్ కానీ పెట్టుకోండి. ఎట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు F1 స్టార్ తీసుకున్నారనుకోండి, అంటే ఎఫ్ ప్లేస్లో F1 స్టార్ తీసుకుంటే అదేమవుతుంది, లో లెవెల్ వోల్టేజ్ గెయిన్ పవర్ ఎన్. అంటే సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు F1 స్టార్ తీసుకున్నప్పుడు ఈ ప్రీవియస్ ఈక్వేషన్ చూడండి, ఇక్కడ వచ్చిన ఈక్వేషన్ ఏవిఎల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఇది ఏమవుతుంది, యాజ్ పర్ ద డెఫినేషన్ లో లెవెల్ వోల్టేజ్ గెయిన్ ఎలా డిఫైన్ చేస్తాం మనం, 1/√2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ మాక్సిమం వోల్టేజ్ గెయిన్. బిగినింగ్ లో చెప్పాను మీకు. ఓకే, లో లెవెల్ వోల్టేజ్ ఇన్ కాన్సెప్ట్, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఆఫ్ ది యాంప్లిఫైయర్ కాన్సెప్ట్ ఇస్ AVL is equal to AVH equals to 1/√2 times of its maximum voltage gain. Okay, so AVL power n is equal to n square తీసుకుంటే 1/√2 times of AVM power n అని వచ్చింది. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ క్లియర్ చేస్తున్నాను చూడండి. రైట్, సో ఈ పార్ట్ లో తీసుకుంటే మనకి ఎన్ స్టేజ్ యాంప్లిఫైయర్ లో లెవెల్ వోల్టేజ్ AVL పవర్ n is equal to 1/√2 times of as per definition AVM పవర్ n. ఇప్పుడు మనకి ఈ రెండింటి ప్రీవియస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. AVL పవర్ n is equal to ఇది ఇక్కడ ఉంది చూసారా, ఈ పార్ట్ AVL పవర్ n కు బదులుగా ఏం రాస్తున్నాం, ఇప్పుడు ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. AVL పవర్ n is equal to arrow మార్క్ పెట్టాను చూడండి, ఈక్వల్స్ టు AV 1/√2 టైమ్స్ ఆఫ్ AVM పవర్ n వచ్చేసింది ఇక్కడికి. సో ఈ పార్ట్ అంటే ఇక్కడికి వచ్చింది. ఈక్వల్స్ టు రైట్ సైడ్ పార్ట్ ఏముంది ఇక్కడ చూడండి, రైట్ సైడ్ పార్ట్ లో AVM ఉంది, ఈ పవర్ అనేది సపరేట్ చేసేయండి. సపరేట్ చేసినప్పుడు AVM పవర్ n బై, ఓకే, ఈ పవర్ ఆఫ్ వాల్యూ డినామినేటర్ తీసుకున్నప్పటికి ఎంత అవుతుంది, √1 + F1/F హోల్ స్క్వేర్ హోల్ పవర్ n/2 రూట్ ని డివైడ్ చేసేస్తాము. కాబట్టి పవర్ ఆఫ్ n ని స్క్వేర్ రూట్ వాల్యూ తీసేస్తే n/2 వచ్చింది. ఇస్ ఇట్ క్లియర్? సో రైట్ సైడ్ పార్ట్ ఈక్వేషన్స్ లో ఈ పార్ట్, ఇది ఈక్వేషన్ లో రైట్ సైడ్ పార్ట్ ఏమవుతుంది, ఇది వస్తుంది. సో AVM పవర్ n బై 1 + F1/F హోల్ స్క్వేర్ హోల్ పవర్ n/2. కానీ ఇక్కడ F అనేది ఏం తీసుకున్నాము, బిగినింగ్ లో సబ్స్టిట్యూట్ చేస్తారు చూడండి, అట్ F ఈజ్ ఈక్వల్ టు F1 స్టార్ అని, F1 స్టార్ సబ్స్టిట్యూట్ చేసుకున్నారు. జూమ్ చేసుకోండి కొంచెం ఇది. సో మొత్తం ఈక్వేషన్ అంతా కూడా ఎక్స్పాండ్ అయింది ఇక్కడి వరకు. therefore from this part, ఓకేనా, ఈ పార్ట్ లో ఇక్కడ F1 పవర్ n, F బదులుగా ఇక్కడ F బదులుగా F1 పవర్ n వచ్చేసింది. ఎందుకని F ఈజ్ ఈక్వల్ టు F1 పవర్ n అని తీసుకున్నాము. అండ్ అగైన్ ఎక్స్పాండ్ దిస్ ఈక్వేషన్ హియర్. ఇక్కడ చూడండి, న్యూమరేటర్ పార్ట్ లో AVM క్యాన్సిల్ అవుతుంది 1 టైం. సో న్యూమరేటర్ పార్ట్ అంతా క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి రిమైనింగ్ డినామినేటర్ ఈక్వేట్ చేసుకోవచ్చు కదా. అలాంటి ఈక్వేషన్ డినామినేటర్ పార్ట్ తీసుకుంటే కనుక చూడండి ఎంత వస్తుంది, 1 + F1 బై, ఇక్కడ ఏమవుతుందంటే √2 ఈక్వల్స్ టు 1 + F1/F1 స్టార్ హోల్ పవర్ n/2 ఉంది. ఓకేనమ్మా. సో ఇక్కడ దీన్ని 1 ఇక్కడ రాసాను చూడండి, 1 ఇంటూ క్రాస్ మల్టిప్లై చేసిన పర్లేదు, ఈక్వల్ చేసిన పర్వాలేదు, ఇది పార్ట్ వచ్చింది. సో 1 + F1/F1 పవర్ n హోల్ స్క్వేర్, ఇక్కడ n/, స్టార్ పెట్టుకోవచ్చు. ఓకే, ఈక్వల్స్ టు ఇక్కడ √2 ఉంది కదా, రూట్ ని డివైడ్ చేస్తే 2/1/2 1/n వచ్చింది. 2/1/n. ఎందుకని ఇక్కడ 2/1/n వచ్చిందంటే ఇక్కడ ఎక్స్పాండ్ చేస్తాను చూడండి, రూట్ ని 2/1/2 గా రాసుకుని, ఓకేనా, ఈ n/2 ఈక్వేషన్ ఈ పక్క తీసుకొస్తే 2/n వస్తుంది. చూడండి, ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేసినా లేకపోతే ఈక్వల్ చేసినా కూడా సింప్లిఫై చేస్తే √2 ఇంటూ ఈ పార్ట్ లో ఉన్న రూట్ n/2ని వైపు తీసుకొస్తే 2/n వచ్చింది. దీన్ని సింప్లిఫై చేయండి. ఈ పార్ట్ లో 2/1/2 ఇంటూ 2/n, 2 క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ 2/1/n 2/1/n. therefore 1 + F1/F1 స్టార్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 2/1/n రిమైనింగ్ పార్ట్. ఓకే, కావాలంటే ఒకసారి సపరేట్ గా చేసి చూడండి. అంటే ఈ పార్ట్ వచ్చింది అనమాట. దీని నుంచి మనకి ఏం కావాలి, ఇప్పుడు F1 స్టార్ కావాలి. అదే కదా లోయర్ ఫ్రీక్వెన్సీ ఓవరాల్
లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఓవరాల్ అనగానే స్టార్ వాల్యూ ఆర్ ఎన్ వాల్యూ, ఎన్ స్టేజ్ వాల్యూ అట్ లో ఫ్రీక్వెన్సీ. సో F1 స్టార్, ఈ ఈక్వేషన్ F1 స్టార్ తీసుకుంటే ఎంత వస్తుంది? చూడండి, F1 బై చూసారా, F1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 పవర్ 1 బై n మైనస్ 1. సిన్స్ ఈ 1 ఇటు తీసుకొస్తే -1 అయింది. ఇక్కడ F1 బై F హోల్ స్క్వేర్ ఉంది. ఓకేనా? F1 బై F హోల్ స్క్వేర్ ని స్క్వేర్ రూట్ వైపు తీసుకొస్తే దీనికి రూట్ అవుతుంది. ఓకేనండి. 1 2 పవర్ 1 బై n మైనస్ 1 అయింది. ఓకేనా? సో దీనికి స్క్వేర్ రూట్ వాల్యూ తీసేసామంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 2 పవర్ 1 బై n మైనస్ 1 ఉంది. కానీ ఇక్కడ F1 బై F1 స్టార్ ఉంది. దేర్ఫోర్ F1 స్టార్ ఈజ్ కూడా రివర్స్ చేసుకోండి దీన్ని ఈ పార్ట్ కి. దేర్ఫోర్ F1 స్టార్ ఈజ్ ఈక్వల్ టు F1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 పవర్ 1 బై n మైనస్ 1. ఈ ఎక్స్ప్రెషన్ నుంచి మనకి కింద ఫైనల్ ఈక్వేషన్ వస్తుంది. ఓకేనమ్మా? ఇది పార్ట్ వస్తుంది. చెక్ చేసుకోండి. రైట్ అమ్మా. సో లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వచ్చినట్టే కదా మీకు. F1 స్టార్ ఈజ్ ఈక్వల్ టు F1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 పవర్ 1 బై n మైనస్ 1 వచ్చింది. ఇప్పుడు దీన్ని ఈక్వేషన్ నుంచి సిమిలర్లీ అని చెప్పి FH స్టార్ సింప్లిఫై చేయొచ్చు. ఓకేనా? అలా తీసుకోవచ్చు అంటే ఇక్కడ మీకు ఏవిఎల్ బదులుగా ఏవిహెచ్ తీసుకున్నారు అనుకోండి, ఏవిఎం బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ F బై F2 హోల్ స్క్వేర్ తీసుకుంటాం. మిగిలిన దాని ప్రకారం ఎలాగా చేస్తే దీని నుంచి కొంచెం ఇక్కడ F1 స్టార్ ఈజ్ ఈక్వల్ టు F1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 పవర్ 1 బై n మైనస్ 1. అంటే 2 పవర్ 1 బై n మైనస్ 1 డినామినేటర్ లో వచ్చింది. ఓకే, హైయర్ లెవెల్కి వచ్చినట్టు మల్టిప్లికేషన్ అవుతుంది. దేనికి మల్టిప్లికేషన్ అవుతుంది? హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. ఇక్కడ F1 ఉంటుంది, ఒకటి స్టార్, ఒకటి ఇండివిజువల్. ఇది ఓవరాల్ విత్ రెస్పెక్ట్ ఇండివిజువల్ అవుతుంది. సిమిలర్లీ F2H ఈక్వల్స్ టు F2 స్టార్ ఈక్వల్స్ టు హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ మీన్స్ ఓవరాల్ స్టేజ్ హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇది. సో ఓవరాల్ స్టేజ్ హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇంటూ, అంటే F2నే తీసుకోవాలి, మళ్ళీ F1 లో రాకూడదు, F1 స్టార్ లో కూడా రాకూడదు. సో F2 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ ఈ ఈక్వేషన్ ఏదైతే ఉందో అదే లెవెల్ ఇక్కడ రాసేస్తాం. అంటే డినామినేటర్ బదులు న్యూమినేటర్కి వచ్చేస్తాం అనమాట ఈ పార్ట్. 2 పవర్ 1 బై n మైనస్ 1 విత్ హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. చూడండి, రెండు కంపేర్ చేయండి. ఓకేనమ్మా? F1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 2 పవర్ 1 బై n మైనస్ 1 ఇది డినామినేటర్ లో ఉంటే 2 పవర్ 1 బై n మైనస్ 1 అనేది న్యూమినేటర్కి వస్తుంది విత్ F2 కండిషన్ ఆఫ్ ఓవరాల్ హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో దీన్ని బట్టి ఐడెంటికల్ స్టేజెస్ కి లోయర్ కట్ ఆఫ్ అప్పర్ కట్ ఆఫ్ రెండు వచ్చేసి లో లెవెల్ ఫ్రీక్వెన్సీ గైన్ ఫర్ ఐడెంటికల్ స్టేజ్. బట్ ఇట్ సిమిలర్లీ నాన్ ఐడెంటికల్ స్టేజ్ ఉన్నప్పుడు అంటే ఇండివిజువల్ యాంప్లిఫైర్స్ ఆర్ నాట్ ఈక్వల్. ఓకే, ఆ కండిషన్స్ తీసుకున్నప్పుడు ఈ F1 స్టార్ F2 స్టార్ ఎలా వస్తుందో చెక్ చేద్దాం నెక్స్ట్ పార్ట్. ఓకే, మీరు అర్థమైందో? ఎవరైనా రెస్పాండ్ అవ్వండి ఒకసారి. ఫర్ ఐడెంటికల్ స్టేజ్ లో లెవెల్ ఫ్రీక్వెన్సీ F1 స్టార్ అండ్ F2 స్టార్, internal and external compulsory question. All of you note down. Okay, respond anyone? Is any more doubt in this one? Number 7, Pranila. Annara? Yes, sir. Any doubts ఏమైనా ఉన్నాయి ఇందులో? ఓవరాల్ స్టేజ్ అప్పర్ కట్ ఆఫ్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ No, F1 sir. స్టార్ F2 స్టార్ క్లియర్ గా అర్థమైనట్టేనా? ఒకసారి స్టడీ చేసి మళ్ళీ ప్రాక్టీస్ చేయండి అమ్మా. అవి ఇంకా డౌట్ ఏమైనా ఉంటే అడగండి, చెప్తాను. ఓకే, Okay. కన్ఫ్యూజ్ అవ్వద్దు. చాలా క్లియర్ గా ఇచ్చాను స్టెప్స్ అవి. ఎక్కడ డౌట్ వచ్చి నాకు ఫోన్ చేసి, సార్ నాకు ఇది ఫలానా చోట ఇది డౌట్ ఉంది అని చెప్పి ఫోన్ చేసి అడిగినా కూడా నేను చెప్తాను. మిస్అండర్స్టాండ్ చేసుకోవద్దు. అవన్నీ కూడా చాలా ప్రాక్టీస్ క్లియర్ గా ఉన్నాయి. జాగ్రత్తగా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామినేషన్ మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు. రైట్, నెక్స్ట్ చెప్తాను చూడండి.
Next one, non-identical stage. So in the case 2, non-identical stage means individual stages are not equal. Therefore, ఇక్కడ ఏమవుతున్నప్పుడు ఈక్వేషన్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ తీసుకుంటే లెట్ కన్సిడర్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ AVL పవర్ n. ఓకేనా, లో లెవెల్ వోల్టేజ్ AVL పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఫస్ట్ స్టేజ్ యాంప్లిఫైర్ గెయిన్ ఇస్ AVL1 ఇంటూ సెకండ్ స్టేజ్ యాంప్లిఫైర్ గెయిన్ ఇస్ AVL2 ఇంటూ అప్ టు n స్టేజ్ యాంప్లిఫైర్ AVLN. ఓకేనండి, అది ఈక్వల్ గా తీసుకున్నప్పుడు ఏం చేసాం మనం, AVL పవర్ n ఈజ్ ఈక్వల్ టు AVM బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ F1 బై F హోల్ స్క్వేర్ అని తీసుకున్నారు. సింప్లిఫైడ్ ఫంక్షన్, బికాస్ AVL1 ఈజ్ ఈక్వల్ టు AVL2 ఈజ్ ఈక్వల్ టు అప్ టు AVN, అంటే n స్టేజ్ యాంప్లిఫైర్ వరకు కూడా ఈక్వల్ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ నాన్ ఐడెంటికల్ ఈక్వల్ కాబట్టి ఆల్ ఇండివిజువల్ స్టేజెస్ ఆర్ కనెక్టెడ్ అండ్ క్యాస్కేడెడ్. The overall gain of the amplifier is product of the individual voltage gains. Okay na? So first stage gain is AVL1 into second product term is AVL2 up to so on AVLN. అది పవర్ అని తీసుకుని అలా తీసుకుని పర్వాలేదు. సో ఇలా తీసుకున్నప్పుడు మీకు ఈక్వేషన్ ఎలా డిఫైన్ చేస్తారు, ఇది ఫస్ట్ ఈ లో లెవెల్ వోల్టేజ్ గాని చూడండి, సింప్లిఫై చేయండి. AVL1 యాజ్ పర్ ది ప్రీవియస్ వన్. చూడండి, AVL1 తీసుకున్నప్పుడు AVM1 బై, అంటే ఫస్ట్ స్టేజ్ ఇది, ఫస్ట్ స్టేజ్ లో లోయర్ కట్ ఆఫ్ వస్తుంది, అప్పర్ కట్ ఆఫ్ వస్తుంది. ఓకేనా, అంటే లోయర్ కట్ ఆఫ్ ఏమో ఫస్ట్ స్టేజ్ కి లోయర్ కట్ ఆఫ్ ఏమో F1 గా తీసుకుంటాము, ఫస్ట్ స్టేజ్ కి 1 గా తీసుకుంటాము. సో దట్ నోటేషన్ ఈస్ F11, F సబ్స్క్రిప్ట్ 11. అలాగే లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ F1 అయితే సెకండ్ స్టేజ్ ఏం తీసుకుంటాము, F12. గట్ ఇట్. అలాగే నెక్స్ట్ వన్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అప్ టు n స్టేజ్ FN. సో ఇలాగ నెంబర్ ఆఫ్ స్టేజెస్ ఇంక్రీజ్ అవుతాయి అన్నమాట. సిమిలర్లీ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ తీసుకుంటే ఏమవుతుంది, F2, అంటే అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ F2 at ఫస్ట్ స్టేజ్ ఇస్ F1, F21. అలాగే సెకండ్ హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ సెకండ్ స్టేజ్ F22. సో ఈ విధంగా సీక్వెన్స్ వస్తుంది అనమాట ఫ్రమ్ ద గ్రాఫ్ నుంచి తీసుకుంటే లోయర్ కట్ ఆఫ్ అప్పర్ కట్ ఆఫ్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ ఇండికేషన్స్ ఇక్కడ 2 లెటర్స్ వస్తాయి కంపేర్ టు ఐడెంటికల్ స్టేజ్. జస్ట్ ఫాలో అండి ఇది. రైట్. సో ఇప్పుడు మనకి AVL కు బదులుగా AVM1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ F11 బై F హోల్ స్క్వేర్ తీసుకున్నాం. ఇది ప్రీవియస్ డెరైవ్ చేసిన దాని ప్రకారం వచ్చింది, ఫస్ట్ స్టేజ్ కి ఈక్వలెంట్. రైట్. మరి సెకండ్ స్టేజ్ ఈక్వలెంట్ AVL2 ఏమవుతుంది, సెకండ్ స్టేజ్ లో లెవెల్ వోల్టేజ్ గెయిన్ కి ఇట్ ఇస్ ఆల్సో AVM2, అంటే సెకండ్ స్టేజ్ మిడ్ బ్యాండ్ గెయిన్ ఈజ్ AVM బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ F1 బై F2, కానీ సెకండ్ స్టేజ్ లో F12 తీసుకుంటారు కన్నా F12 బై F2 హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్. ఇది కంటిన్యూషన్ అప్ టు n స్టేజ్ యాంప్లిఫైర్. ఓకేనమ్మా. ఇప్పుడు ఎట్ F ఈజ్ మనం లో లెవెల్ వోల్టేజ్ గెయిన్ చేస్తున్నాం కాబట్టి F ఈజ్ ఈక్వల్ టు F1 స్టార్ తీసుకున్నారు అనుకోండి, F1 స్టార్ ఆర్ F1. సో ఇక్కడ స్టార్ పెట్టుకుంటే F ఈజ్ ఈక్వల్ టు F1 స్టార్ తీసుకుంటే దేర్ఫోర్ AVL పవర్ n ఈజ్ ఈక్వల్ టు, అంటే n స్టేజ్ యాంప్లిఫైర్ లో AVL పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, యాజ్ పర్ ద డెఫినేషన్ 1/√2 టైమ్స్ ఆఫ్, ఓకే, 1/√2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ మాక్సిమం వోల్టేజ్ గెయిన్ అన్నాం. కానీ ఎన్ని లెవెల్ వోల్టేజ్ గెయిన్స్ తీసుకున్నాము, 2 లెవెల్ వోల్టేజ్ గెయిన్స్ తీసుకుంటున్నారు ఇక్కడ, AVM1 ఇంటూ AVM2. ప్రీవియస్ దాంట్లో ఓన్లీ సింగిల్ స్టేజ్ తీసుకున్నారు కాబట్టి AVM వచ్చేస్తుంది. ఇప్పుడు 2 స్టేజెస్ కాబట్టి సో AVM1 ఇంటూ AVM2 బై 1/8, ఓన్లీ సింగిల్ 1/8 టైమ్స్ తీసుకోవాలి. కింద గ్రాఫ్ ఉంది, గ్రాఫ్ నుంచి కూడా చెప్తాను మీకు, అబ్జర్వ్ చేయండి. దాని ఇప్పుడు లో లెవెల్ వోల్టేజ్ గెయిన్ ఈజ్ ఈక్వల్ 1/√2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఓవరాల్ గెయిన్. ఓవరాల్ గెయిన్ ఇస్ AVM1 ఇంటూ M2 తీసుకోవాలి, 2 స్టేజెస్ కాబట్టి. సీదా గ్రాఫ్ అని గ్రాఫ్ లో క్లిక్ చేయండి. ఎందుకని పక్కన క్రాస్ అని చూడండి, AVL ఈజ్ ఈక్వల్ 1/√2 టైమ్స్ ఆఫ్ AVM. ఓకే, ఇక్కడ F ఈజ్ గ్రేటర్ దెన్ F1 అయినప్పుడు, ఓకేనమ్మా, ఈ సింప్లిఫికేషన్ ఈక్వేషన్ చేస్తే √2 వస్తుంది. √2 మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ F1 పవర్ n బై F1 తీసుకుంటాం. F ఈజ్ ఈక్వల్ F1 పవర్ తీసుకుంటాం కాబట్టి 2 క్యాన్సిల్ అయిపోతే 1 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ 2 వస్తుంది. 1 స్క్వేర్ రూట్ 1, 1 ప్లస్ 1 2 స్క్వేర్ రూట్ వస్తుంది అనమాట. అంటే దానికి సింప్లిఫై చేసిన ఈక్వేషన్ లో ఈక్వలెంట్ స్క్వేర్ రూట్ అవుతుంది.
చూద్దాం. ఈక్వేషన్ వరకు ఓకే కదా. నైట్. ఇప్పుడు చూడండి, ఓవరాల్ గెయిన్ ఆఫ్ ది యాంప్లిఫైయర్ తీసుకోండి. ఏవిఎల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏవిఎల్ పవర్ ఎన్ ఎంత వచ్చింది మనకి ఈక్వలెంట్? ఇది కదా మనకి కావాల్సింది. ఇప్పుడు సింప్లిఫై చేయాలి. దిస్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ పవర్. అవి ఏవిఎల్ పవర్ అనేది ఇక్కడ సింప్లిఫై చేశారు. ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తుంది. సో ఏవిఎల్ పవర్ ఎన్ఆర్ స్టార్ తీసుకుంటే ఇది ఈజ్ ఈక్వల్ టు ఏవిఎం1 ఇంటూ ఏవిఎం2 బై దిస్ వన్. ఇది వచ్చేస్తుంది ఈక్వల్స్ టు, అరే రైట్ సైడ్ పార్ట్ ఇది కదా. దీన్ని సింప్లిఫై చేస్తే కనుక ఏమొస్తుంది? ఏవిఎం పవర్ 1 ఏవిఎం1 బై స్క్వేర్ రూట్ 1 ప్లస్ ఎఫ్11 బై ఎఫ్ హోల్ స్క్వేర్ అన్నాము. ఓకేనా? దీన్ని సింప్లిఫై చేసినప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో ఈ రెండు ఈక్వేషన్స్ ఇది సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇది యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంది. చూసారా, మీరు అబ్జర్వ్ చేశారా? ఎల్హెచ్ఎస్ పార్ట్ లో యాజ్ ఇట్ ఈజ్ గానే ఉంది. రైట్ హ్యాండ్ ఆర్హెచ్ఎస్ పార్ట్ లో యాజ్ ఇట్ ఈజ్ వచ్చేస్తుంది. ఎల్హెచ్ఎస్ పార్ట్ కి ఇది ఈ పార్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం. బట్ ఇప్పుడు చూడండి, సో ఏవిఎం పవర్ 1 ఏవిఎం పవర్ 2 తీసుకున్నప్పుడు అట్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్1 కదా, అంటే ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్1 గా తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూడండి, ఏవిఎం1 ఇంటూ ఏవిఎం2 లెఫ్ట్ సైడ్ పార్ట్, రైట్ సైడ్ పార్ట్ లో ఏవిఎం1 ఇంటూ ఏవిఎం2 రెండు క్యాన్సిల్ అవుతున్నాయి. ఓకేనా? అంటే న్యూమరేటర్ టర్మ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. డినామినేటర్ టర్మ్ ఎంత వస్తుంది? డినామినేటర్ లో లెఫ్ట్ సైడ్ పార్ట్ ఈక్వల్స్ టు √2 వచ్చింది. ఇంకో చూడండి, దిస్ డినామినేటర్ పార్ట్ ఈస్ ఇట్ ఈస్ ఈక్వల్స్ టు √2 ఇచ్చాను. సింప్లిఫై చేశాను బికాస్ ఎఫ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్1 తీసుకుంటే మీకు ఇక్కడ కండిషన్ సబ్స్టిట్యూట్ చేస్తాను. చూడండి, దిస్ ఈజ్ ఈక్వల్ టు √2 వస్తుంది. రూట్ అంటే డినామినేటర్ పార్ట్ తీసుకోండి. డినామినేటర్ లో కూడా ఈక్వల్ చేస్తే 1 ప్లస్ ఎఫ్1 స్టార్ బై ఎఫ్ హోల్ స్క్వేర్ అన్నాం. ఓకేనమ్మా? దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది చూడండి, డినామినేటర్ పార్ట్ లో ఈ పార్ట్ మనకి ఈక్వేట్ చేస్తాము. 1 ప్లస్ ఎఫ్1 బై ఎఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్1, ఇది మల్టిప్లికేషన్ టర్మ్ కదా, సింప్లిఫై ఎక్స్పాండ్ చేయండి. దీన్ని 3 టర్మ్స్ వస్తాయి. 1 ఇంటూ 1 ప్లస్ ఎఫ్12 బై ఎఫ్ హోల్ స్క్వేర్ అని, నెక్స్ట్ 1 ఇంటూ ఈ పార్ట్ తీసుకుని మళ్ళీ ఓవరాల్ గా స్టేజ్ తీసుకుని 3 స్టేజెస్ వస్తాయి. 1, 2, 3 స్టేజెస్ వచ్చినాయి. చూడండి, 1 ఇంటూ 1 వచ్చేస్తుంది. 1 ఇంటూ 1 ప్లస్ ఈ మూడింటికి 3 టర్మ్స్ వస్తాయి. ఓకేనా? రైట్ సైడ్ పార్ట్ ఒకసారి ఎక్స్పాన్షన్ చూడండి అమ్మవి. సో f11 బై ఎఫ్ హోల్ స్క్వేర్ ప్లస్ f12 బై ఎఫ్ హోల్ స్క్వేర్, ఓకే, ప్లస్ లాస్ట్ 2 టర్మ్స్ ప్రోడక్ట్ టర్మ్స్ f11 ఇంటూ f12 బై ఎఫ్ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకే, ఎఫ్ ఇంటూ ఎఫ్ స్క్వేర్ అవుతుంది కదా, హోల్ స్క్వేర్ ప్లస్ అప్ టు నెక్స్ట్ స్టేజ్ ఓవరాల్ ఫ్రీక్వెన్సీ యాంప్లిఫైయర్ అండ్ అప్ టు సో ఆన్. నౌ ఇక్కడ ఏమవుతుంది అంటే f11 f12 ఆర్ ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీస్. సో 2 స్టేజెస్ తీసుకున్నారు కాబట్టి లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ f1 at ఫస్ట్ స్టేజ్ అండ్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ at సెకండ్ స్టేజ్. ఈ రెండింటి ప్రోడక్ట్ టర్మ్స్ వచ్చింది కాబట్టి ఇది ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీస్. ఎఫ్ స్క్వేర్ అనేది ఓవరాల్ ఫ్రీక్వెన్సీ అనేది. ఓకేనా? ఓవరాల్ ఫ్రీక్వెన్సీ. చూడండి, ఎల్హెచ్ఎస్ పార్ట్ ఆర్హెచ్ఎస్ పార్ట్ మనకి ఒక సైడ్కి వచ్చినాయి. ఇప్పుడు కండిషన్ చూద్దాం. వరకు నార్మల్ డెరివేషన్ సింప్లిఫికేషన్ అది. ఓకేనా? చూడండి, ఈ పార్ట్ వరకు ఐదాన్నిక కండిషన్ డెఫినేషన్స్ ప్రకారం మనం సింప్లిఫై చేస్తాం. దీంట్లో ఇంకొక కండిషన్ ఏంటంటే ద ఓవరాల్ ఫ్రీక్వెన్సీ ఇస్ గ్రేటర్ దాన్ ఇండివిజువల్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అనేది ఒక కండిషన్ ఉంది. ద ఓవరాల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీస్. అంటే మనం గ్రాఫికల్ ఎలా చూపిస్తాం, దీని ప్రకారం ఒకసారి గ్రాఫ్ చూపిస్తాను చూడండి. కండిషన్ గుర్తుపెట్టుకోండి, పక్కన నోట్ కూడా రాశాను చూడండి. లెఫ్ట్ సైడ్ నోట్, ది ఓవరాల్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అట్ లో ఫ్రీక్వెన్సీ రేంజ్ ఈజ్ గ్రేటర్ దాన్ బోత్ ది ఇండివిజువల్ స్టేజెస్ అని ఇచ్చాను. మీరు గ్రాఫ్ లో అబ్జర్వ్ చేస్తే లాస్ట్ స్టేజ్ లో తెలుస్తుంది. జూమ్ చేస్తున్నాను చూడండి. See the graph. It is overall frequency, okay, for 2 stages. On x-axis frequency,
y-axis gain in dB. ఓకే. ఫస్ట్ స్టేజ్ చూడండి, ఇండివిడ్యువల్ స్టేజెస్ ఉన్నాం కదా, ఇండివిడ్యువల్ స్టేజ్ రెస్పాన్స్ ఫస్ట్ స్టేజ్ యాంప్లిఫైయర్ AV_M1/√2. ఇది ఫస్ట్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్, ఇది ఎన్ స్టేజ్, అంటే ఓవరాల్ స్టేజ్ అన్నమాట. సో ఫస్ట్ స్టేజ్ లో లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ చూడండి, దిస్ వన్. లోయర్ కట్ ఆఫ్ F1 at ఫస్ట్ స్టేజ్ is F11. Got it? అలాగే ఫస్ట్ స్టేజ్ లో అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ F2 at ఫస్ట్ స్టేజ్ F21. ఇది లోయర్ ఫస్ట్ స్టేజ్ కి ఫ్రీక్వెన్సీస్ లోయర్ కట్ ఆఫ్ అండ్ అప్పర్ కట్ ఆఫ్ వస్తుంది. సో మిడ్ బ్యాండ్ గెయిన్ తీసుకుని AVL అలా డిఫైన్ చేస్తాం. AVL AVH 1/√2 టైమ్స్ ఆఫ్ ఇట్స్ AVM1. సో ఇక్కడికి ఫస్ట్ స్టేజ్ అయిపోయింది. సెకండ్ స్టేజ్ చూడండి, సెకండ్ స్టేజ్ ఓవరాల్ గెయిన్ ఇండివిజువల్ వోల్టేజ్ గెయిన్ ఇస్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అయితే సెకండ్ స్టేజ్ ఇస్ F12 మిగి పార్ట్ దగ్గర వస్తుంది. ఓకే. అలాగే సెకండ్ స్టేజ్ దగ్గర అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అట్ సెకండ్ స్టేజ్ ఇస్ F22 ఇక్కడ వస్తుంది. అంటే ఇక్కడ సెకండ్ స్టేజ్ దగ్గర లోయర్ కట్ ఆఫ్ అప్పర్ కట్ ఆఫ్ వచ్చింది. AVL హియర్ AVL is equal to AVH equals means AVL2 AVL2 అంటే సెకండ్ స్టేజ్ ఈక్వల్స్ టు AVH2 equals to 1/√2 times of its mid band gain second stage AVM/√2. చూడండి, AVM1/√2 AVM2/√2 అనేది ఇండివిజువల్ స్టేజెస్ వచ్చినాయి. సెకండ్ స్టేజ్ ఇస్ ఓవర్. మరి ఎంత స్టేజ్ యాంప్లిఫైయర్ తీసుకున్నప్పుడు ఏమవుతుంది? ఓకే, ఎన్ స్టేజ్ యాంప్లిఫైయర్ లో ఇది థర్డ్ వన్. ఇది ఓవరాల్ గెయిన్ రెస్పాన్స్, ఓవరాల్ రెస్పాన్స్ అంటాం, ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్. ఈ ఓవరాల్ రెస్పాన్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఇండివిజువల్ స్టేజెస్ అన్నారు, అందుకని గెయిన్ ఈస్ మోర్. ఓవరాల్ స్టేజ్ కి గెయిన్ ఈజ్ మోర్ అనేది మెయిన్ కాన్సెప్ట్, మీరు నేర్చుకోవచ్చు. ఓకే. సో నెంబర్ ఆఫ్ స్టేజ్ యాంప్లిఫైయర్స్ ఆర్ కనెక్టెడ్ అండ్ క్యాస్కేడెడ్ చేసినప్పుడు వోల్టేజ్ గెయిన్ ఈజ్ హైయెస్ట్ అనేది గ్రాఫ్ నుంచి కూడా మీకు చెప్పేయచ్చు. రైట్. వాట్ ఆర్ ద రెస్పాన్సెస్ ఫ్రమ్ హైయర్ రెస్పాన్సెస్? దీని ఏమంటాము, అట్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీని ఓవరాల్ ఫ్రీక్వెన్సీ ఏం తీసుకున్నాం, లోయర్ కట్ ఆఫ్ కి F1 గా తీసుకున్నారు. ఓకే. అలాగే హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీకి ఓవరాల్ స్టేజ్ F2 గా ఇందాక ప్రీవియస్ డిఫైన్ చేస్తాం మీకు. ఓకే. సో లో లెవెల్ వోల్టేజ్ కానీ హై లెవెల్ వోల్టేజ్ కానీ ఇక్కడ ఏం చేస్తాము, AVL is equal to N stage is equal to AVH N stage equals to 1/√2 times of its maximum voltage gains individual product terms అన్నమాట. అవి AVM1 into AVM2 by only √2. మీరు ఏం చేస్తారు, జనరల్ ప్రొడక్ట్ టర్మ్స్ అనే AVM1/√2 into AVM2/√2 అనేది మల్టిప్లై చేయకూడదు. ఇక్కడ మల్టిప్లికేషన్ ఇస్ ఓకే, √2 అనేది 2 times చేయకూడదు. సో ఓవరాల్ గెయిన్ తీసుకున్నప్పుడు యాజ్ పర్ ద డెఫినేషన్ 1/√2 times of its maximum voltage gain for individual or overall gain. దట్ ఈస్ ద కాన్సెప్ట్. దట్స్ వై 1/√2 అనేది వన్ టైం వస్తుంది. చూడండి, ఇక్కడ అరేంజ్ చేస్తున్నాను ప్రీవియస్లీ. సో ఇది గుర్తుపెట్టుకుని చాలా మంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు చాలా మంది. రైట్. దేర్ఫోర్ ఎన్ స్టేజ్ యాంప్లిఫైయర్ లోయర్ కట్ ఆఫ్ అండ్ అప్పర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఈస్ F1 and F2 equals to 1/√2 times of its maximum voltage gain AVM1 into AVM2. So it is overall response. ఇది థర్డ్ స్టేజ్ మీన్స్ ఎన్ స్టేజ్ యాంప్లిఫైయర్ అన్నమాట. సో దీని ప్రకారం మనకి ఎంత కండిషన్స్ తో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, లెస్ చేస్తున్నాను, రిమైన్ చేస్తాను చూడండి, జాగ్రత్త స్టడీ చేయండి మీరు. రైట్. దేర్ఫోర్ ఇక్కడ మనకు ఓవరాల్ రెస్పాన్సెస్ లో ఇండివిజువల్ తీసుకున్నారు కదా, ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీస్ F11 అండ్ F12 అని. ఇక్కడ F11 అంటే F12/F2² అన్నాం. ఇక్కడ కండిషన్ ఏంటి, ఓవరాల్ ఫ్రీక్వెన్సీస్ గ్రేటర్ దెన్ ఇండివిజువల్ ఫ్రీక్వెన్సీ కావాలి కాబట్టి. సో ఇక్కడ చూడండి, ఇది కండిషన్ అన్నమాట. ఓవరాల్ ఫ్రీక్వెన్సీ ఈజ్ గ్రేటర్ దాన్ ఇండివిజువల్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అంటే F11 into F12 less than F². ఓకేనమ్మా, ఎందుకంటే ప్రీవియస్ ఈక్వేషన్ లో ఇక్కడ ఈ పార్ట్ ఉంది, F11 అంటే F2/² అని. సో ఓవరాల్ ఫ్రీక్వెన్సీ అనేది హైయర్ ఉండాలి కాబట్టి
F2 F square by ఇక్కడ ఈక్వేషన్ ప్రకారం F11 into F2 is less than F square రాయొచ్చు, లేదంటే F square greater than F11 into F2 రాయొచ్చు. ఓకే, దీన్ని ఇంకొక రీరైట్ దిస్ ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? F square ని పక్క తీసుకొస్తే 1 is greater than F11 into F2 by F square ఇచ్చారు. సో దీన్ని ప్రీవియస్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేయండి. చూడండి, ప్రీవియస్ ఈక్వేషన్ లో ఇక్కడ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఏమవుతుంది? లెఫ్ట్ సైడ్ పార్ట్ ఈక్వేషన్స్ ఏమున్నాయి? అవి 1 ప్లస్ F1 స్టార్ బై F హోల్ స్క్వేర్, ఇది పార్ట్ వచ్చింది చూడండి, ఇక్కడ ఈక్వేషన్ అంతా వచ్చేస్తుంది. 1 ప్లస్ F1 n మీన్స్ స్టార్ గా తీసుకున్నాను కదా, స్టార్ బై F హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో రైట్ సైడ్ పార్ట్ ఈక్వేషన్ మొత్తం పార్ట్ ఈక్వేషన్ తీసుకుంటే 1 ప్లస్ F11 by F హోల్ స్క్వేర్ ప్లస్ F11 by F హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. ఎందుకని ఇక్కడ ఈ లాస్ట్ టర్మ్ క్యాన్సిల్ అయింది, బికాస్ ఆఫ్ 1 ఈజ్ గ్రేటర్ దాన్ F11 into F12 by హోల్ స్క్వేర్ అని. సో దీని ప్రకారం ఏమవుతుంది? ఈ 1 కన్నా ఇది హైయెస్ట్ వస్తుంది, 1 ఈ టర్మ్ కన్నా హైయెస్ట్ వస్తుంది కాబట్టి దీన్ని నెగ్లెక్ట్ చేస్తాం, అందుకని ఇక్కడ ఈ టర్మ్ ఉండదు. ఓకేనా? సో ఫైనల్గా ఇక్కడికి వచ్చేస్తుంది టర్మ్స్ అవి. రైట్, ఇప్పుడు చూడండి, ఫ్రమ్ దిస్ ఈక్వేషన్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 1 రైట్ సైడ్ 1 క్యాన్సిల్ అయిపోయింది, రిమైనింగ్ పార్ట్ అలాగే డినామినేటర్ లో ఆల్ ఎఫ్స్ క్యాన్సిల్ అయిపోయినాయి. సో ఓన్లీ థింగ్ ఇస్ F1 n అంటే F1 స్టార్ ఈక్వల్స్ టు ఈ స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్ ని రైట్ తీసుకొస్తే రూట్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ రైట్ సైడ్ రిమైనింగ్ పార్ట్ F11 హోల్ స్క్వేర్, ఓకే, ప్లస్ F12 హోల్ స్క్వేర్ ప్లస్ F13 హోల్ స్క్వేర్ ప్లస్ అండ్ సో ఆన్. నౌ ఇట్ ఈస్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ FL స్టార్ ఆర్ F1 స్టార్ ఆర్ F1 హోల్ పవర్ n ఎలా అయినా రాయొచ్చు. ఓకేనమ్మా, F1 హోల్ పవర్ n అని కానీ, ఏదైనా F1 FL కాబట్టి n స్టేజ్ లో స్టార్ తీసుకొని రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు. సో నాన్ ఐడెంటికల్ స్టేజ్ లోయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ FL స్టార్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ F11 whole square plus F12 whole square and so on అనమాట. F1 is lower cut off frequency at first stage, second stage, third stage, fourth stage and so on. Similarly, మొత్తం డెరైవ్ చేయాల్సి, ఇప్పుడు ఒకవేళ డెరైవ్ చేయాలంటే పైన AVH ఈక్వల్స్ టు ఆ ఈక్వేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో సిమిలర్లీ F స్టార్ ఈక్వల్స్ టు ఆర్ FH స్టార్ ఈక్వల్స్ టు దిస్ వన్. ప్రీవియస్ వచ్చిన దానికి ఆపోజిట్ వస్తాయన్నాను కదా, ఇక్కడ నార్మల్ ఫామ్ వచ్చింది ఇది. ఇక్కడ రెసిప్రోకల్ టర్మ్ తీసుకోవాలి, 1 బై తీసుకుని స్క్వేర్ రూట్ ఆఫ్ F11 స్క్వేర్ F2 స్క్వేర్ కూడా మనకి రెసిప్రోకల్ తీసుకోండి. ఇక్కడ రెసిప్రోకల్ టర్మ్ తీసుకోవాలి, ఇందులోనే రెసిప్రోకల్ టర్మ్ తీసుకోవాలి ఇండివిజువల్. సో 1 బై హోల్ పవర్ అంటే ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే 1 బై, అలానే ఇక్కడ హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ కాబట్టి ఫస్ట్ ఏం రావాలి? F2 రావాలి. చూడండి, F2 హైయర్ కట్ ఆఫ్ కాబట్టి F2 ఫస్ట్ స్టేజ్ 1 F21 హోల్ స్క్వేర్, ఓకే, ప్లస్ 1 బై F2 2 హోల్ స్క్వేర్ హైయర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ అట్ సెకండ్ స్టేజ్ హోల్ స్క్వేర్ అండ్ సో ఆన్. సో అలాగే ఒకసారి మీరు ఫస్ట్ ఒక ఈక్వేషన్ వచ్చేసిందంటే రెండోది ఆటోమేటిక్ దాని నుంచి రాసేయచ్చండి. దీని మీద ప్రాబ్లమేటిక్ కూడా ఉంటుంది. ఎన్స్టేజ్ యాంప్లిఫైయర్ ప్రాబ్లము సింపుల్ ప్రాబ్లము 5 minutes లో చేసేయచ్చేవి, లెస్ దాన్ 5 minutes, 7 marks 6 marks ఇస్తాడు. ఓకే, జస్ట్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. దీస్ ఆర్ అప్పర్ కట్ ఆఫ్ అండ్ లోవర్ కట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఇవన్నీ చూసుకుని ఓవరాల్ స్టేజ్ యాంప్లిఫైయర్స్ ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఓవరాల్ మీన్స్ FL స్టార్ అండ్ FH స్టార్ లో లెవెల్ అండ్ హై లెవెల్ ఫర్ ఐడెంటికల్ అండ్ నాన్ ఐడెంటికల్. దీస్ ఆర్ మల్టీ స్టేజ్ యాంప్లిఫైయర్ క్యాస్కేడ్ కనెక్షన్స్. ఓకేనండి, ఇన్పుట్ సింగిల్ స్టేజ్, ఇంటర్మీడియట్ స్టేజ్, ఓవరాల్ స్టేజ్, ఆ డిఫరెంట్ స్టేజెస్ తీసుకుని డిఫరెంట్ క్లాసిఫికేషన్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అని కూడా. ఓకే, ఎనీ డౌట్ ఇన్ ది సెకండ్ నాన్ ఐడెంటికల్? ఇస్ ఇట్ క్లియర్? రెస్పాండ్ అయినా. నెంబర్ 10 ఉన్నారా? అర్థమైందా? నెంబర్ 10 శివ ప్రత్యూష. శివ ప్రత్యూష అన్మ్యూట్ చేసి మాట్లాడండి అమ్మా. అర్థమైందా? హలో, ఎనీ డౌట్?
నో సార్. జాగ్రత్త ప్రాక్టీస్ చేయండి అమ్మా. ఇవి చక్కగా క్లియర్ గా ఉన్నాయి. ఒక్క డెరివేషన్ చేశారంటే రిమైన్ డెరివేషన్ ఆటోమేటిక్ ఎజ్యూమ్ చేసుకోవచ్చు. ప్రాబ్లం వస్తుంది, ఇందులో డెరివేషన్ వస్తుంది. ఇంటర్నల్ కి ఎక్స్టర్నల్ కి రెండింటి కంపల్సరీ క్వశ్చన్ ఇది. ఒక ఎక్స్టర్నల్ ఇచ్చినా ఇవ్వని ఇంటర్నల్ కంపల్సరీగా ఇస్తాం. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? 10 మార్క్స్ క్వశ్చన్ గానే మీకు 1 బిట్ క్వశ్చన్ కి ఎలా అయినా వస్తుంది. దీని తర్వాత CUTC క్యాస్కేడ్ కనెక్షన్ యాంప్లిఫైర్ ఒకటి ఉంది, అనాలిసిస్. దాని మీద ప్రాబ్లం ఒకటి ఉంది. నెక్స్ట్ క్లాస్ టుమారో క్లాస్ లో డిస్కస్ చేస్తాను అది. ఈ లోపు ఈ సింగిల్ అంటే క్యాస్కేడ్ కనెక్షన్ అన్ని కూడా ఒకసారి వెరిఫై చేసుకోండి. మెటీరియల్ CUTC యాంప్లిఫైర్ కనెక్షన్స్ ఉన్నాయి, వాటి ఫార్ములాస్ ఉన్నాయి. ఒకసారి స్టడీ చేయండి. రేపు క్లాస్ లో అది కంప్లీట్ చేస్తాను. ఓకే, స్టాప్ హియర్. ఎనీ మోర్ డౌట్స్? Without any doubts, you can exit now.